అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాట. ఈ మాటని మనము చదువుకుందాం. నేను వేరే వాక్యాన్ని చూసుకొని ప్రిపేర్ అయ్యాను, కానీ తెల్లవారుజామున 3 గంటలకి ప్రభు మాట్లాడుతూ లేపి ఈ వాక్యమును బోధించమని చెప్పిన మాటను బట్టి నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనములో మనం చూసుకున్నట్లుగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. కానీ ఈ దినాల్లో ప్రతి ఒక్కరి యొక్క మనస్సు ఎలాగుంటుంది అంటే ఇచ్చుట కంటే పుచ్చుకునుట మేలు అనేటువంటి స్థితిలో ఉన్నారు. ఇచ్చుట కంటే పుచ్చుకునుట మేలు అనేటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏ విషయంలోనైనా, అది దేవుడి విషయంలోనైనా ఎలాంటి విషయాల్లోనైనా కూడా ఇచ్చుట అనేది వారి జీవితాలలో మర్చిపోతున్నారు. చాలా మంది వారి జీవితంలో ఆ పదానికి విలువ లేకుండా చేసేసుకుంటూ ఉన్నారు. వారి జీవితంలో విలువైన పదం ఏంటంటే పుచ్చుకోవటమే. ఏ విషయంలోనైనా, ఏ సందర్భంగానైనా పుచ్చుకోవటమే. ఎవరిస్తారు, ఏమిస్తారు, ఏ సందర్భంగా ఇస్తారు. మనం వెళ్ళాం, మనకేమిస్తారు, మన దగ్గరికి వచ్చారు, మనకేమిస్తారు. మనం వెళ్ళాము, మనకేమిస్తారు, మన దగ్గరికి వచ్చారు, మనకేం చేస్తారు. అంటే ప్రతి విషయంలో కూడా ఎలా ఉన్నామంటే మనం పుచ్చుకునేటువంటి మనస్సు మాత్రమే మన జీవితంలో ఉన్నది, కానీ దేవునికి ఇచ్చేటువంటి మనస్సు మన జీవితంలో ఉండట్లేదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఇచ్చే మనసును కలిగి ఉండాలి. అది దేవునికి కానీ, సేవకులకు కానీ, అనాథులకు కానీ, విధవరాళ్ళకు కానీ, విడవబడిన వారికి కానీ, పేదలకు కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమంటామంటే అంతా వాళ్ళ నాన్న పోలిక వచ్చింది. బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది, బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోతుంది అంటాం, వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది ఏదైనా వచ్చినప్పుడు. మరి మనకి కూడా ఈ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అనే రిలేషన్ ఎక్కడుందో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు, మన తండ్రి, మన దేవుని దగ్గర నుంచి మనకు అలవాటు రావాలి. ఆయన ఏమిచ్చాడు అని మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ ఇచ్చే మనసు మన తండ్రికి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయక అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు? హల్లెలూయా. ఆ ఇచ్చే మనసు చూసారా ఎక్కడి నుంచి వచ్చింది? మన తండ్రి ఏమిచ్చాడు? తన కుమారుణ్ణి ఇచ్చేసాడంట. తనకున్న ఏకైక కుమారుణ్ణే మనకి ఇచ్చేసాడు. ఆ కుమారుడిని ఇచ్చిన దేవుడు సమస్తం ఇస్తానంటున్నాడు. కుమారుణ్ణి ఇచ్చేసాను, ఇక ఆఫ్టర్ ఆల్ ఇయ్యంత మిగతా ఏంటి? నా సొంత కుమారుణ్ణి ఇచ్చేసాను, మిగతా ఎంతలకు ఇవ్వను. నేను ఎందుకు ఇవ్వను? తీసేసుకోండి అంటున్నాడు. అంటే ఇచ్చే మనసు ఎవరిది? మన తండ్రిది. మన తండ్రి అయిన దేవుంది. మరి మనం ఎవరము? ఆయన బిడ్డలను. మరి మనకు రావాల్సిన లక్షణం ఏంటి? దేవుడి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? ఇచ్చే మనసు. ఇచ్చే మనసు అనేది మన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనస్సు. ఆ లక్షణము నీ జీవితంలో ఉన్నదా? నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే, ఆయన రక్తం చేత కడగబడి ఆయనతో అంటగట్టబడినటువంటి బిడ్డలమైతే, ఆయనతో జత చేయబడిన వారమైతే, ఆయనతో కలిసి బ్రతుకుతున్న వారమైతే ఈ లక్షణాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఏంటి ఆ లక్షణం? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో ఎలాగ ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు ఇస్తున్నావా, పుచ్చుకుంటున్నావా? ఇస్తున్నామా, పుచ్చుకుంటున్నామా? కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 7వ వచనంలో అంటారు, కొంతమంది ఇస్తుంటారంట. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. ఇస్తుంటారు కానీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, సణుగు కొనకయో బలవంతముగా కాకయో
ప్రతి వాడిలో తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించింది. ఎవరి అర్పణ అంగీకరిస్తున్నాడో తెలుసా? ఎవరి అర్పణను అంగీకరించి ప్రేమిస్తున్నాడు అంటే సడుక్కోకుండా, గొడుగుకోకుండా, ఉత్సాహంగా అంటే సంతోషంగా దేవుడికి ఇచ్చేటువంటి వారి అర్పణను దేవుడు అంగీకరించి ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు సడుక్కోకూడదు, గొడుక్కోకూడదు. ఇస్తుంటారు కొంతమంది జీవితంలో ఇస్తూ ఉంటారు. పేదవాళ్ళకి ఇస్తానే ఉంటారు, సడుక్కుంటూ ఉంటారు. లేని వాళ్ళకి ఇస్తుంటారు, సడుక్కుంటూ ఉంటారు. సేవకులకి ఇస్తారు, సడుక్కుంటూ ఉంటారు. సేవకి ఇస్తారు, సడుక్కుంటూ ఉంటారు. దేవుడికి ఇస్తారు, గొనుక్కుంటూ ఉంటారు. పద్దాకులేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడి విషయాల్లో, దేవుడికి ఇచ్చే విషయాల్లో. ఏమైనా దేవుడు బిడ్డలారా, నిన్నెవరు బలవంతం చేయట్లేదు ఇవ్వమని. ఎవరు బలవంతం చేయట్లేదు నిన్ను ఇవ్వమని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన నువ్వు సణుకోవద్దు, గొడుకోవద్దు. నువ్వు నిశ్చయించుకుంటావు హృదయంలో. నిశ్చయించుకున్నది ఎలాగిస్తావు అంటే సంతోషంగా ఇచ్చే దేవుడికి, ఆనందంగా దేవుడికి ఇచ్చేసి. పాత నిబంధన మనకి ఏం నేర్పిస్తుందంటే, పాత నిబంధన గ్రంథం ప్రకారం మనం చూసుకుంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో నీ యొక్క 10వ భాగములు అన్నింటిలో 10వ భాగములు అన్ని నీకు కలిగి ఉన్నటువంటి అంతట్లో కూడా 10వ భాగమును ఎక్కడ తీసుకొని రమ్మంటున్నాడు? దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని రమ్మంటున్నాడు. అదే క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీవు ఆ మాట చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు సంగా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లను కొలది కొంత సొమ్ము చూడండి. అప్పటికప్పుడు ఇవ్వండి కాదు, ముందే ఒక చెప్తున్నారు. ఎవరు? పౌలు గారు అంటూ ఉన్నాడు, మీరు వర్ధిల్లిన కొలది. నేను ఎప్పుడో వస్తుంటాను కదా, అప్పటికప్పుడు అలా కాకుండా దేవుడికి ఇచ్చే విషయంలో మీరు వర్ధిల్లిన కొలది ప్రతి ఆదివారం తీసిపెట్టండి. మీరు తీసిపెట్టండి దేవునికి. అది దేవుని పరిచర్యలో నేను వాడతాను. నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు అంటున్నాడు దేవుడు ఇక్కడ కొత్త నిబంధన ప్రకారంగా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావో నీ జీవితంలో పరిశీలన చేసుకో. నువ్వు సణుక్కుంటూ, గొనుక్కుంటూ ఇచ్చటం వల్ల ఆశీర్వాదం రాదు మనకి జీవితంలో. నిన్నెవరు బలవంతం చేయటలేదు. చెప్పుట ధర్మము, చెప్పుట బాధ్యత. అది వాక్యము ప్రకటించటం సేవకుల యొక్క బాధ్యత. సత్యమును బోధించటం సేవకుల యొక్క బాధ్యత. ఇచ్చుట నీ ఇష్టం. ఇచ్చుకునే విషయంలో ఉంటావు, ఇచ్చుకునే విషయంలో నువ్వు డెవలప్ అవుతూ ఉంటావు, అది నీ ఇష్టం. పరిశీలన చేసుకో. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన వారు కొదువు కాలేదంట. వారు అమితంగా దీవించబడుతూ వచ్చారు, కానీ వారి జీవితంలో కొదువు కాలేదు. వారిలో కొంతమందిని మనం చూసుకుంటే మనకు తెలుసు, వెంటనే చెప్పగలుగుతాము. సారేపతి ఊరిలో ఉన్నటువంటి విధవరాలు, ఆమె ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చిందంటే, రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, 13, 14, 15. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, అయితే చేసి తీసుకుని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డలకి అప్పులు చేసుకును. భూమి మీద భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. చూసారండి, ఆ విధవరాలు తనకు ఉన్నటువంటి లేమిలో కొంత తీసి సేవకునికి ఇవ్వటం వల్ల ఎంతగా ఆశీర్వదించబడిందంటే, ఆ కరువు దినాలంతటి కూడా తన కుటుంబము, తన బిడ్డ, తను పోషింపబడినటువంటి విధానాన్ని చూస్తున్నాం. పిండి అయిపోలేదు, నూనె అవ్వలేదు. అక్కడ ఆ బుడ్డిలో నూనె అలానే ఉంది, కుండలో పిండి పెరుగుతూనే వచ్చింది. ఎప్పుడు కూడా నువ్వు ఇవ్వటం వల్ల, సణుక్కుంటూ ఇవ్వటం వల్ల దానివల్ల నీకు ఆశీర్వాదం ఉండదు. కానీ నువ్వు ఇచ్చే ఏదైనా సరే సంతోషంగా దేవుడికి నువ్వు ఇచ్చినప్పుడు అది నువ్వు వర్ధిల్లిన కొలది. విస్నారతనంగా ఇవ్వకూడదు, బిగబట్టకూడదు. నీ చేతులను ఇచ్చే విషయంలో లెక్కేసుకోకూడదు. ఒక డ్రెస్ కొనుక్కోవడానికి గముక్కన టక్కలు తీసేసి ఒక 2000 ఇచ్చేస్తాం ఒక చీర కొనుక్కోవడానికి. అదే దేవుని పరిచర్యకి లెక్కేస్తాం, 100 రూపాయలు చాలు, ఈ పరిచర్యకి 50 రూపాయలు చాలు, దీనికి ఒక 200 చాలు, దీనికి ఒక 500 చాలు అంటే దాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఎవరికి ఇచ్చే విషయాల్లో
దేవుని కోసం ఖర్చు పెట్టే విషయంలో చాలా మంది మనస్తత్వం అలాగ ఉందని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ సారెపతు విధవరాలు దేవునికి ఇచ్చి ఎక్కడ తక్కువ కాలేదంట. తన విషయంలో, ఆశీర్వాద విషయంలో ఎంత ఆశీర్వదించబడిందంటే ప్రపంచం అంతా కరువున్నా కూడా ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది. హల్లెలూయా. అంతగా దేవుడు దీవించాడు, అంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చుట విషయంలో నువ్వు వెనక చేయొద్దు, వెనకంజ వేయొద్దు. ఇప్పటి వరకు నీ చెయ్యి కొరసైపోయిందేమో, నీ చెయ్యి కొరసైపోయిందేమో దేవుడికి ఇచ్చే విషయాల్లో. పేదలకు ఇచ్చే విషయంలో నీ చెయ్యి కొరసైపోయిందేమో, విధవరాలను ఆదరించే విషయంలో నీ చెయ్యి కొరసైపోయిందేమో, సేవకుల్ని ఆదరించే విషయంలో నీ చెయ్యి కొరసైపోయిందేమో. కొరచు కానియొద్దు నీ చెయ్యి. ధారాళంగా ఎముకలేని చెయ్యి అంటారు కదండి, ఆ విధంగా దేవుడి విషయాల్లో మనం ముందుండాలంట. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథంలోనే 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ షునేమీరాలు కనిపిస్తూ ఉన్నది. ఒక స్త్రీ, గొండ్రాలైనటువంటి షునేమీరాలు కనిపిస్తూ ఉన్నది. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అతనిని బలవంతము చేశాను కనుక అచ్చట గనురాలైన ఒక స్త్రీ తన ఇంటికి భోజనమునకు రమ్మని అది ముందు అది చదివేసేసాం. ఎలీషా దైవ సేవకుడు షునేము పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గండ్రాలైన ఆ స్త్రీ షునేమీరాలు ఎలీషా సేవకుడిని ఆ ఇంటికి వచ్చి భోజనం చేయమని ఏం చేసిందంట? బలవంతము చేసింది. సేవకుడికి పెట్టే విషయం, సేవకుడు తినేవాడు ఊరుకోట్లా. ఈరోజు నీ సేవకుల్ని ఎలా చూసుకుంటూ ఉన్నావు? నీ సేవకుల్ని ఎలాగా నువ్వు కాపాడుకుంటున్నావు? వారు సమస్తాన్ని విడిచిపెట్టి సమర్పణ కలిగి సంఘము కొరకు, అనగా సంఘములో ఉన్న మీ కొరకు ఆత్మీయ ఆహారంతో మిమ్మల్ని పోషించుట కొరకు సమర్పణ కలిగి వారు జీవిస్తూ ఉన్నారు, సమస్తాన్ని విడిచి. మరి అలాంటి సేవకుల విషయంలో నువ్వు ఏ బాధ్యత కలిగి ఉన్నావు, ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావో పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగో ఉంటూ ఉన్నాం. ఒక పూట సేవకులకి భోజనము పెట్టలేమా? ఒక చిన్న అవసరత సేవకులకి మనము తీర్చలేమా? ఈరోజు నీ కోసము వచ్చినటువంటి దేవుని కొరకు సమర్పించుకొని నిలబడిన సేవకులు, నీ ఇంటిలో నీ పిల్లలు ఎలాగ చూసుకుంటావో బాధ్యతగా నీ సేవకులను కూడా చూసుకోవలసిన బాధ్యత నీదే. వారి యొక్క ప్రతి అవసరతలను జ్ఞాపకము చేసుకోవాలి నీ కుటుంబ అవసరతలతో పాటు. అది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నది. ఆమె బలవంతం వచ్చేసిందంట అన్నం తినమని. దానికి ప్రతిఫలంగా ఏం కలిగిందో తెలుసా అండి? ఆమె కుటుంబంలో పిల్లలు లేరంట, అన్నీ ఉన్నాయంట, సమృద్ధి, కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. ఆ 17వ వచనంలో మనం చూస్తాం, ఆమెకి సేవకుడు ప్రార్థన చేయగా కుమారుడు పుట్టాడంట. హల్లెలూయా. ఒక కుమారుడు పుట్టాడు. అంతేకాదు, ఆ కుమారుడికి కొన్ని దినాలు పెరిగిన తర్వాత ఏం చేసిందో తెలుసా? జబ్బు వచ్చేసేసింది. వాళ్ళ తండ్రితో కలిసి ఆ పనిలో ఉన్నప్పుడు, ఆ పనుల దగ్గర ఉన్నప్పుడు అతడు తల పగిలిపోతుందని చెప్పి ఏడ్చి కళ్ళు పడిపోతాడు. ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టేసరికి చచ్చిపోతాడు. కానీ ఆ షునేమీరాలు ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా? సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? అయ్యా నా బిడ్డ చనిపోయాడు, బరియల్ కార్యక్రమాన్ని చేద్దు రెండని వెళ్ళిందా? సమాధి కార్యక్రమాలు మీరే చేయాలి రెండని వెళ్ళిందా? కాదు, నా కుమారుడు చనిపోయాడు, నేను అడిగానా? మీరే కదయ్యా ఇచ్చారు, నా బిడ్డను బ్రతికించండి. ఆ సేవకుడు మరలా వచ్చి ఆ ఇంటికి ప్రార్థన చేయగా ఆ బిడ్డ ఏమయ్యాడంట? తిరిగి బ్రతికినాడు. హల్లెలూయా. అంతటితో ఆగలయ్యం ఆశీర్వాదం. అంతటితో వరకే మనకు తెలుసు. అంతటితో ఆశీర్వాదం అయిపోలయ్యాం కుటుంబంలో. కేవలం సేవకుడు తన ఇంటికి పిలిచి పెట్టినటువంటి భోజనం, కేవలం సేవకుడి కొరకు తన ఇంటి పైన ఒక చిన్న గది వేసి ఒక మంచము, ఒక దీపం, ఒక బల్ల పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి సేవకుడు అవసరతలు చూసినందుకు చనిపోయిన కుమారుడు బ్రతికాడు. అంతటితో ఆగలేదు ఆమె ఆశీర్వాదం. మీరు కనుక మరలా 8వ అధ్యాయంలో చూస్తే ఆమె కనపడింది. అక్కడ మరలా రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చూస్తే సేవకుడి మాట ప్రకారము సేవకుడు అంటాడమ్మా, ఈ యొక్క ప్రాంతంలో కరువు రాబోతా ఉన్నది, నువ్వు కొన్ని సంవత్సరాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకో, నీ కుటుంబాన్ని, తర్వాత మళ్ళా నువ్వు తిరిగి ప్రాంతానికి వద్దు అని చెప్పినప్పుడు సేవకుని మాట ప్రకారం ఇల్లు, వాకిల్లి, పొలాలు, ఆస్తులు, అందులో బాగా మంచి ఆస్తి పర్రాలను మాత్రం మనకి తెలుస్తుంది చాలా ఉన్నట్లుగా. అయితే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది కుటుంబంతో కలిసి సేవకుడి మాట ప్రకారం.
కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా ఆ దేశంలో వర్షం పడి పంటలు పండి చక్కగా ఫలిస్తూ ఉండేసరికి మరలా తిరిగి వచ్చేసరికి ఆమె భూములన్నీ కూడా వేరే వాళ్ళు ఏం చేసుకున్నారంట, ఆక్రమించుకున్నారు. ఆ విషయం రాజుగారికి తెలియజేద్దామని ఇంటికాడ బయలుదేరు. ఈ లోపు రాజుగారి దగ్గర ఎవరున్నారు తెలుసా? సేవకుడైన ఎలీషా పాస్టర్ గారి యొక్క శిష్యుడైనటువంటి గెహజీ రాజు దగ్గర ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి, దేవుడు ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది తన సమస్య చెప్పుకోవడానికి రాజుగారి దగ్గరికి. ఈలోపు సేవకుడు యొక్క శిష్యుడు అక్కడ ఉండి రాజుగారితో ఏం చెప్తున్నాడంటే, రాజా, మా అయ్యగారు ప్రార్థన చేశారు పాస్టర్ గారు, ఇట్లాగా ఒక ఆమె మమ్మల్ని ఆహ్వానించింది సేవకుని, పిల్లలు లేకపోతే పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడు జబ్బు చేసి చచ్చిపోయి నా కుమారుణ్ణి మా పాస్టర్ గారు ప్రార్థన చేసి దేవుని నామంలో బ్రతికించాడు అని చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని చెబుతూ ఉండగానే ఆమె సభలోకి వచ్చి నుంచున్నది. రాజా, నేను చెప్తున్న స్త్రీ ఆమె గురించే నేను చెప్తున్నాను ఇప్పుడు దాకా అనగానే రాజు బిత్తరపోయాడమ్మా, నిజమేనా? అవును, నువ్వు ఎందుకు వచ్చావమ్మా? రాజా, ఇది నా పరిస్థితి, నా ఆస్తి అంతా మొత్తం తీసుకున్నాను. వెంటనే సైనికులను పిలిచి ఆమె వెళ్ళిపోయిన దినము నుంచి ఇప్పటి వరకు పండిన పంట యొక్క సమస్తాన్ని అప్పగించి ఆమెకు కలిగినదంతా కూడా ఆమెకు మరలా తిరిగి ఇప్పించండి అన్నాడు. హల్లెలూయా. చిన్నదండి, కొంచెం అండి, ఒక్క ముద్ద పెట్టిందండి అంతే. అందుకే అన్నాడు కదా మన దేవుడు, ఏమన్నాడు? నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేనేమన్నాడు? మర్చిపోడు నిన్ను. నువ్వే కొరస చేసుకుంటావు చేతిని, నువ్వే బిగపట్టుకుంటావు, ఆలోచిస్తావు, దేవుడికి ఇచ్చే విషయంలో లెక్కేసుకుంటావు. విరాళంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదని నేను అంటలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట చెప్తూ ఉన్నది. ఒక్కరున్నారు ఏమో నాకు తెలియదు, కానీ 3 గంటల సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాటల్ని మీతో పంచుకుంటుంది. ఈరోజు నీ చెయ్యి కూర్చో కానిపోతు, అన్నిటికీ ఖర్చు పెడతావు, అంతా చేసుకుంటావు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ చెయ్యి రావట్లేదు? నీకు సాకులు వస్తాయి ఎందుకు? సమస్యలు గుర్తొస్తున్నాయి ఎందుకు? జాగ్రత్త సుమ. అంతేకాదు, సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక ఆమెను చూస్తున్నా. ఆమె పేరు హన్నా. ఎవరండి? హన్నా బిడ్డలు లేక కొన్ని సంవత్సరాలు గొడ్డుపోతురాల్లాగా తోటి కోడల చేత సూటిపోటి మాటలు ప్రతిరోజు పడుతూ, మరి అత్త కూడా అనిందో ఏమో తెలియదు, చుట్టుపక్కల మరి ఆడపడుచులు ఉన్నారేమో ఆమెకి తెలియదు, చుట్టుపక్కల వారు ఉన్నారు, అందరి చేత గుడ్రాలు అనిపించుకుంటున్నాను. దేవుని కృపను బట్టి గర్భము తెరవబడి కుమారుని కనిందంట. హల్లెలూయా. ఆ బిడ్డను ఎవరికి ఇచ్చేసిందో తెలుసా అండి? ఆ బిడ్డను ఎవరికి ఇచ్చేసిందండి? యెహోవాకు ప్రతిష్ఠించేసింది. దేవునికి ఇచ్చేసేసింది. తను బ్రతికే దినములంతా దేవుడి దగ్గర సేవ చేయాలని ఇచ్చేసేసిందండి. ఒక్కగానొక్క బిడ్డలు ఇచ్చేసిందండి. నువ్వు ఇస్తావా దేవునికి? నీకు ఇచ్చే అలవాటు ఉందా? నీ కుమారులు, కనీసం నీ కుమార్తెలు, నీ కుమారులను సేవకు పంపుతున్నావా? దాచిపెట్టుకుంటున్నావా? నువ్వు చేయలేకపోతే నీ పిల్లలను అన్న చేయనివ్వండి, నేర్పించండి సేవ. మొన్నటి దిన బ్రదర్ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, కిషోర్ బ్రదర్ గారు. సంవత్సరం అంతా 10th క్లాస్ అని దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఆ బిడ్డ చదువుకన్నా అది చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ బయట హాస్టల్లో చేర్పించి చదివేయమంటున్నారు, కానీ దేవుని సన్నిధికి పరిచర్యకి దూరం కాకూడదు కాబట్టి నేను ఇక్కడే చేర్పించాలనుకుంటున్నాను అని. హల్లెలూయా. ఆ మనస్సు మన జీవితంలో ఉన్నదా? మనం అంటున్నాము, కనీసం నువ్వు మాట వరుసకు కూడా నువ్వు దేవుని సేవకి ఇచ్చేస్తావని అన్నావు. నా పత్రికలు పంచడానికి వెళ్ళాం మలవరపాడు వెళ్తే స్టేజ్ ఆడ పెట్టేసేసి అమ్మాయి గారు మాధవి ఏదో సంథింగ్ చేస్తా ఉంటే స్టేజ్ మీద పాడైందంటే 15,000 నువ్వు 15,000 కట్టాలి, 15,000 కట్టకపోతే నీ కూతురు వదివని తీసుకెళ్ళిపోతా అన్నా. అమ్మో అక్క, 15,000 కోసం ఒలివని ఇచ్చేస్తానా? అమ్మా, 15,000 ఇస్తాను కానీ ఒలివని ఎందుకు ఇస్తాను? కనీసం మాట పర్ఫెక్ట్ కూడా నీ సేవకురాలు నీ దగ్గర ఉంటే నాకు ఆశీర్వాదం తీసుకెళ్ళు అన్నమాట రాలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితంలో మన పిల్లల్ని బలవంతము చేసైనా దేవుని దగ్గర కూర్చోబెట్టడం నేర్పించి,
ఇవ్వటం నేర్పించండి. దేవునికి ఇచ్చేసేయండి మీ పిల్లల్ని. ప్లీజ్గా మీ సమయంలాగా పంపించేయండి అంటలేదుగా. ఇక మీతో సంబంధం లేకుండా పంపించండి అంటలేదుగా. నేర్చుకోనివ్వండి, మళ్ళా మీ దగ్గరికేగా వచ్చేది. పరిచయం నేర్చుకోనివ్వండి, సెలవు దినాలు పరిగెత్తనివ్వండి, పిల్లల్ని నేర్పించండి. అయితే ఒక్క బిడ్డనిచ్చి ఎంతమందిని పొందుకుందో తెలుసా? ఒక్క బిడ్డనిచ్చి ఎంతమంది బిడ్డల్ని పొందుకుందో తెలుసా? 2వ అధ్యాయం చదవండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20-21. 2వ అధ్యాయం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన కరెక్టేనా? నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చునుగాక. నేను ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు ఇచ్చారండి? ఏమండి ఇచ్చి తక్కువైంది ఆమె? ఒక్క కుమారుని ఇస్తే మళ్ళా తిరిగి ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 3 కుమారులు, 2 మొత్తం మరలా 5 పొందుకుంది. హస్తాన్ని పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇచ్చి చూడు. ఏదైనా కూడా పిసినారి, నువ్వంత పిసినారోళ్ళు ఇంకెక్కడా ఉండరు దేవుడి విషయం. పిసినారితనంగా ఉండగాక పెట్టే విషయంలో, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో చేతులు ఇంత పెద్దవి అవుతుంటే ఇచ్చే విషయంలో ఇంకెంత పెద్దగా ఉండాలి? ఎంత పెద్దగా ఉండాలి? చిన్న పిల్లలకి మైండ్ ఎలా ఉంటుందంటే పెట్టేటప్పుడు ఇంత పెడతారు. చిన్న పిల్లలు ఎంత పెడతారు? పెట్టమంటే ఇంత పెడతారు. కానీ పెట్టించుకునేటప్పుడు వాళ్ళకి ఎంత కావాలి? నిండా కావాలి. వాళ్ళకి తెలుసా? ఇంత కావాలి, ఇంత కావాలి. ఒకసారి ఒక ఆయన ఆ పప్పలు, అన్నయ్య పాస్టర్ గారు పప్పలు తీసుకో అంటే వాడు తీసుకోవట్లేదు. దాంట్లో ఉన్నాయి తీసుకోవట్లా. తీసి పెడుతుంటే 2 చేతులు బట్టి తీసుకున్నాడు. ఎందుకు? మనం పెడితే ఎన్ని వస్తాయంట? ఎక్కువ వస్తాయంట. వాడు తీసుకుంటే వాడి గొప్పలకి ఎన్ని వస్తాయి? కొంచెం వస్తాయి. నీ బ్రెయిన్ కూడా ఎలా ఉందంటే ఆత్మీయతలో చిన్న పిల్లల బ్రెయిన్ అయిపోతుంది. తీసుకునేటప్పుడు యేసయ్యా అని ఇలా చాపుతున్నాడు. ఇచ్చేటప్పుడు ఇదిగో యేసయ్యా అని ఇస్తున్నాడు. ఇట్లా కూడా కాదు, ఇదిగో యేసయ్యా. చిన్న పిల్లల బ్రెయిన్ అయిపోతుంది. ఒక్క కుమారుని ఇచ్చింది, 5 పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు తన జీవితాన్ని ఇచ్చిందంట ఒక ఆమె. లూకా సువార్తలో కనిపిస్తుంది 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు. 36-37 వచనాలు చూస్తే అక్కడ ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తెయునైన అన్నా అనే ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె 7 సంవత్సరములు సంసారం చేసి భర్తని కోల్పోయి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు దేవాలయమును విడువక సేవ చేస్తుంది. ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుంది మందిరంలో. ఎన్ని సంవత్సరాలు? 87 సంవత్సరాలేనంట భర్తతో కాపురం చేసింది, చనిపోయాడు. ఇక తన జీవితము దేవునికి ఇచ్చేసేసింది. దేవునికి ఇచ్చేసి మందిరంలో ఆయన పరిచర్యలో ప్రార్థనలో ఎడతెగక ఉండిపోతున్నది. ఆమెకి ఎంత గొప్ప బహుమానం కలిగిందో తెలుసా అండి? అదే 6వ అధ్యాయం 11-13లో మనం లూకా సువార్త 2వ అధ్యాయం 38లో చూస్తాము. రక్షకుడైన యేసుని ఆ యొక్క యాజకునితో పాటు ఆమె కూడా అక్కడ ఉండి చదువుదాం మనం అన్నమాట. 38వ వచనం. ఆమె కూడా ఆ గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి విమోచన కొరకు కనిపెట్టుచున్నా కూర్చొని మాట్లాడింది. ఎవరిని చూసింది? రక్షకుడిని చూసింది. ఆ సేవకుడితో పాటు యేసయ్యని ఎత్తుకుందండి. ఎవరికండి ఆ భాగ్యం? యేసయ్యని ఎత్తుకునే భాగ్యం కలిగింది ఆమె జీవితంలో. ఎంత గొప్ప కృప సంపాదించింది ఆమె. రక్షకుడిని ఎత్తుకున్నది, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించింది. వెళ్ళి అందరికి రక్షకుడి కోసం చూస్తున్నారు, ఇదిగో పుట్టాడు, ఇదిగో నేను ఎత్తుకొని వచ్చానని చెప్పిందండి అందరికి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇవ్వటం నేర్చుకో, నేను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు.
నువ్వు ఇవ్వు. అది దేవునిక, సేవకులక, పేదలక, అనాథలక, దిక్కులేని వారిక, విధవరాళ్ళక, అది ఏదైనా కానీ నువ్వు ఇవ్వటము నేర్చుకో. ఈరోజు యోహాను సువార్తలో 6:9 ఒక చిన్న పిల్లవాడు, 3 రోజులు మీటింగ్ జరిగింది. ఇట్లానే 3 రోజుల మీటింగ్ లో అన్నపానాలు లేవు. మన మీటింగ్ లో లాగా, మన మీటింగ్ లో ఎప్పుడు టైం చూసుకుంటాం. మనం టైం చూస్తాము, 10 అయిపోయింది, ఆకలేస్తుంది, అరగదు మళ్ళా మనకి అన్నం. నైట్ టైం అయిపోతే, ఎక్కువైపోతే మనకేమో అరగదు. ఆ టైం చూసుకుంటా ఉంటాం మన మీటింగుల్లో కదా. పగల మీటింగ్ ఉందంటే భోజనాలు ఉన్నాయా అంటాం. ఈరోజు రాత్రిపూట మనం ఏదైనా మీటింగ్స్ పెడితే అందరికి భోజనాలా, కొందరికి దూరం నుంచి వచ్చేవాడికి భోజనాలా, ఈ డౌట్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ 3 రోజుల మీటింగ్ లో ఎవ్వరు కూడా అన్నం అడగల, మంచినీళ్ళు అడగల. యేసయ్య వాక్యం చెప్తుంటే 3 days అలానే కూర్చున్నాం. తర్వాత యేసయ్య అందరికి ఆహారం పెట్టమన్నప్పుడు అక్కడ వెతికితే ఒక చిన్న పిల్లోడు ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్లుగా అక్కడ చూస్తాం 6-9. అయితే ఇచ్చిన ఆ పిల్లడితో పాటు జనసమూహం అంతా ఎలా తిన్నారో తెలుసా? 11-13 చదువమ్మా. 11వ వచనం 13వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. వారికి ఇష్టమైనంత వరకు తిన్నారంటండి. ఇష్టం వచ్చినన్ని తృప్తిగా తినేశారు. కడుపు ఫుల్ అయిపోయింది. ఒకవేళ 5-2 చేపలతో కొంచెమే నిండేదేమో కడుపు, కానీ యేసయ్యకి ఇవ్వటం వల్ల తృప్తిగా తిన్నాడు. ఇష్టం వచ్చినట్టు తిన్నాడు ఆ పిల్లాడు. వాడే కాదు, పక్కన ఉన్న పిల్లలందరికీ కూడా, ఒక్క మీటింగ్కి వచ్చిన అందరికి కూడా ఫుల్గా పెట్టించేసాడు. వాళ్ళకు కూడా కడుపు నిండిపోయి, ఇంకా ఆ 13వ వచనం ఎన్ని గంపలు మిగిలినాయంట? 12 గంపలు మిగిలిపోయి. నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు ఇంట్లో మిగులును గాక. ఆమేన్. మనం ఇచ్చినప్పుడు మన గంపలు మిగిలిపోతాయి. అంతే, పొదువు కాదంతే మన జీవితంలో. వెళ్ళిపోతానే ఉంటాం. దేవుని కొరకు ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఆయన వెనక్కి ఇస్తానే ఉంటాడు. అంతే, ఇస్తానే ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో ఇస్తానే ఉంటాడు. ప్రభు ఎప్పుడు మనకి కొదువు చేయడు. చిన్నపిల్లలు ప్రారంభించాను వారం రోజులు ప్రభా అన్న, అంతే. రోజుకొక స్నాక్స్, రోజు అసలు ఫుడ్ ఈసారి CBSE లో ఫుడ్ తీసేశారు. ఓన్లీ లాస్ట్ రోజు ఫంక్షన్ రోజు పెడదామని. అదేంటో దేవుడు ప్రతి తల్లి ప్రేరేపించాడు. 1 రోజు 2 రోజులు లేదంటే మిగతా రోజులంతా అందరూ వండుకొచ్చి పెట్టారు పిల్లలకి. మధ్యాహ్నం పూట అందరూ తీసుకొచ్చి పెట్టారు. లక్ష్మణ్ణి అడుగుతుంది, వామ్మో ఏందమ్మా పాశ్రమ్మా, అన్ని వెరైటీలు పెడుతున్నారు, ఇసురాకంతా నిండిపోయిందండి. అందరు చెప్పుకుంటున్నారండి, వామ్మో ఇవన్నీ ఆడ పెడుతున్నారు, అది వాళ్ళు పెడుతున్నారు. పిల్లలకి అలా విస్తారంగా ఇచ్చేసాడు దేవుడు. అలాగే వాక్యాన్ని కూడా కొద్దిమంది టీచర్స్ ఉన్నారు, చక్కగా వాక్యాన్ని అందించడానికి, పిల్లలకి వారిని నడిపించడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. అంతేనండి, ఒక్క అడుగు, అంతే, ఒక్క అడుగు. ఆ తెల్లవాడు వారమంతా కష్టపడ్డాం గ్రౌండ్ వర్క్ చేయడానికి, మీటింగ్ల దగ్గర భోజనాలకి. వచ్చింది కొంచెమే, వాడింది చాలా, మిగతాది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా? అంతే, ఆకాశపు వాక్యంతో విప్పే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మల్లవారి పాళ్ళలో కూడా సహోదరి చాలా కష్టపడింది పాప, చాలా దేవుని కోసం ప్రయాసపడి. అన్ని దేవుడు చూసుకుంటాడండి. ఈరోజు నువ్వు ఇవ్వటం ఒక్కటి, దేవునికి మన జీవితాన్ని అప్పగించేసానంతే. అన్నా ప్రవక్తని వలె నా జీవితాన్ని దేవునికి అప్పగించేశానంటే నాకేం కావాలో ఆయన చూసుకుంటాడు. నీ జీవితంలో నీకేం కావాలో ఆయన చూసుకునేటువంటి దేవుడు. ఇచ్చుట వలన మనం ఎప్పుడూ నష్టపోము. అపోస్తుల కార్యాల్లో చూస్తే, అపోస్తుల కార్యాల్లో అపోస్తులైనటువంటి వారు అక్కడికి వచ్చిన ప్రజలందరంట వాక్యాలు విని 4వ అధ్యాయంలో 34వ వచనం చదవండి. 34-35 వచనాలు. భూములైనను భూములు ఇల్లు కలిగిన వారందరూ కూడా అమ్మేసి తెచ్చి సేవకుల దగ్గర పెట్టేశారంట. వాళ్ళకున్న ఇళ్ళు, స్థలాలు, పొలాలు మొత్తం అమ్మేసి తీసుకొచ్చి సేవకుల దగ్గర పెట్టారంట. అయ్యేమో సేవకులు అందరికి, లేని వాడికి ఉన్న అందరికి పంచారంట. కానీ తెచ్చిన వాడికి కూడా ఏం కాలేదంట. అక్కడ అమాట చదువమ్మా, వారికి ప్రతి వారికి కనుక ఎవరికి కొదువు లేదంట. హల్లెలూయా. ఇచ్చినోడికి కొదువు లేదు, వచ్చినోడికి కొదువు లేదు, పంచినోడికి కొదువు లేదు. అందరికి సమృద్ధిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు అందరికి సమృద్ధి ఇచ్చిన నీకు, పుచ్చుకున్న మాకు, చుట్టూ ఉన్నటువంటి అందరికి సమృద్ధి దేవుడు ఇస్తాడు.
ఒక్క ఇవ్వటంలో నేర్చుకున్నప్పుడు. పిసినారి ₹1 బయట ఖర్చు పెట్టాలంటే తీరండి అసలు పర్సులో నుంచి. చాలా మందితో నేను వెళ్తూ ఉంటా, రూపాయి తీరు. నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, పర్లేదు నేను ఇంతే ఇస్తున్నా, ఏం కాదు అనుకోవచ్చు. నేను ఒక స్టోరీ చెప్తే ఇప్పుడు కూడా, ఒకరోజు ఆ రాజ్యంలో రాజుగారి పుట్టినరోజుకి ఒక వెరైటీ కొత్త స్వీట్ తయారు చేయాలని చెప్పేసి అని చెప్పాడు రాజు. దానికి చాలా లీటర్ల పాలు అవసరం అని చెప్పాడు. అయితే రాజు ప్రకటించాడు, ఆ ఊరిలో ఉన్న అందరినీ కూడా తీసుకొచ్చి పాలు పోయండి, ఈరోజు మీ పాలన్నీ ఇవ్వండి అని చెప్పేసాను. అది మీకే పెడతామని చెప్పినప్పుడు ఊర్లో ఉన్న అందరూ కూడా బిందెలు, పెద్ద పెద్ద బిందెలు కొట్టుకొని బారికి నుంచున్నారండి. రాజుగారు అనుకున్నాడు, నా ప్రజలకి నేనంటే ఎంత ప్రేమ నేనంటే, నా ప్రజలందరూ కూడా చిన్న చెంబుల దగ్గర నుంచి పెద్ద బిందెలు దాకా వేసుకొని వచ్చారు. వాళ్ళ గేదెలు ఇచ్చిన దాన్ని బట్టి అనుకున్నాడు. గుండెకి పెట్టారు, అంతే. అందరు ఇట్లా భుజాన్ని పెట్టుకున్నారు, తీసుకొచ్చి పోస్తారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత ఆ పాలు తీస్తే అందులో పాలు లేపడ్డ. ఏమున్నాయో తెలుసా? నీళ్లున్నాయి. నీళ్లు ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇది? ప్రతివాడు అందులో ఏం పోసాడు? నన్ను ఎవడ చూస్తున్నాడే, నా బిందులో తొంగి చూస్తున్నారా, నా చెంబులో తొంగి చూస్తున్నారా? నేను ఎంత ఇచ్చేది ఎవరికి తెలియదుగా, ఒక పాశ్రమకేగా తెలిసేది, ఇంకెవరికి తెలియదుగా నేను ఎంత ఇస్తుంది. ఎంత సింపుల్. ఈసారి ఇదే ఉంది, ఏదో ప్రతిసారి ఇచ్చేసేసినట్టు. చాలా బాగా అనిపించింది కొన్నిసార్లు. అంటే డబ్బుల కోసం చెప్పట్లేదు, కానీ దేవునికి ఇవ్వడానికి ఎందుకు అంత బాధపడుతున్నారు? అంత బాధ ఏంటి? ఇక కొంతమందిని అయితే ప్రార్థన ఏంటి అంటే, నేను ఇవ్వలేదుగా. అయ్యో, అదేంటో ఏదో చదివింపులు ఇవ్వకపోతే పెళ్లికి పోనట్టు, చదివింపులు ఇవ్వకపోతే పెళ్లికి రావద్దు అన్నట్టు ఉంటుంది దేవుని గురించి. చూడండి, ఆ రాజుకి అందరు నీళ్ళు పోసారంట. వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? నా వెనకోడు పాలు తెస్తున్నాడుగా, నేను కొంచెం నీళ్లు పోస్తే అజీర్తిపోయింది. ఏం పోయింది? అజీర్తిపోయింది. ఎట్లయినా పాలల్లో కొంచెం నీళ్లు కలవాలి కదా, ఆ నీళ్ళు నా బింది నీళ్ళు అవుతాయి అనుకున్నాడు. ప్రతి వాడు అదే ఆలోచన అనుకున్నాడు, అందరు నీళ్ళు పోసాడట. అప్పుడు రాజు అనుకున్నాడు, ఇంత దారుణమైన మనసు నా ప్రజలకి, నా మీద ఇంత దారుణమైన ప్రేమ ఉన్నదా అనుకున్నాడంట. దేవుడు కూడా అనుకుంటాడు నీ జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనందరం ఇచ్చేవారిగా ఉండము కాక. ఆమేన్. పుచ్చుకున్నట కంటే ఇచ్చుటమే. నువ్వు దేవుడు నీకు ఇలా పోస్తాడంట, మనకి ఇచ్చేస్తాడంట. అంతే, మనకు అవసరం ఇస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టే నీకు జీతం ఉంటుంది, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:8 ఈ మాట చదివి మనం ముగించుకున్నాం. అమ్మా, నాటివాడును నిలిపోయేవాడును అక్కడే. ఈ మాట పట్టుకుందాం. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది అంతే జీతం పుచ్చుకుంటావు. నువ్వు చేసిన కష్టం కొలదే జీతం పుచ్చుకుంటావు. నువ్వు పరిచయం ఎంత చేస్తావో అంత జీతం నీకు. నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావో అంత ఆశీర్వాదం నీకు. అలాని బలవంతంగా వద్దు, సణుక్కోవద్దు, గొనుక్కోవద్దు. నువ్వు నిశ్చయించుకో, వర్ధిల్లిన కొలది నువ్వు నిశ్చయించుకొని నువ్వు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఈరోజు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఆశీర్వాదం, నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నీకు జీతం. కష్టపడకుండా జీతం రాదు. కొంతమంది కష్టమే చేయరు, వెయిటింగ్ జరుగుతుంది అనుకోండి, పాపం వండేవాళ్ళు, కడిగేవాళ్ళు, తోమేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు ఉంటారు. లాస్ట్ లో వచ్చి తినడానికి వంక పెట్టేవాళ్ళు వస్తారు. ఏం నా పాటలు అట్టపాడుతున్నారు, ఆ వాక్యం వీళ్ళు అలా చెప్పారు, ఆ బుర్రలింది అలా పెట్టారు, ఇట్లా వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కష్టమును బట్టే నీకు నాకు ఏమున్నదంట? జీతం. మరి నువ్వు ఎంత కష్టపడతావో నీ ఇష్టం. దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడాలనుకుంటున్నావు, నువ్వు, నీ కుటుంబం, నీ ఇంటి వారు ప్రయాసపడదురు కాక. దేవుని యొద్ద నుంచి విలువైన జీతము మన సెలా ప్రార్థనా సంఘం అందరూ పొందుదురు కాక. ఆమేన్. దేవుడు చిన్న వాక్యం దీవించును కాక. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం.